దురదృష్టం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో టైలు బూట్లు వస్తున్నాయి కానీ చదువు అయితే వస్తలే. అక్కడ కూడా అభ్యాసన సామర్థ్యాలు ఇదే స్థాయిలో ఉన్నాయి అనేది సర్వే సారాంశం. దాని కారణంగానే మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామనేది కూడా మనకు అర్థమవుతున్నది. దానికి ఒక పరిష్కారం అయితే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ పరిష్కారం కోసం సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ వారు చాలా ఏళ్లుగా వాళ్ళు చేస్తున్నారు. మీరు బాలల హక్కుల కమిటీ తరఫున, తల్లుల సంఘం తరఫున, ఎంవిఎఫ్ తరఫున మీరు కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సారాంశంలో అందరం కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వ బడి బాగుపడకుండా దీనికి పరిష్కారం లేదు. ఎందుకు ప్రభుత్వ బడి బాగుపడాలి అంటే ప్రభుత్వ బడిలో మాత్రమే నంబర్ 1 అందరికీ విద్య దొరుకుతుంది. డబ్బులున్నా లేకున్నా, కులం ఏదైనా మతం ఏదైనా అందరికీ చదువు చెప్పగల ఒక వేదిక అది. 2 ర్యాంకుల పోటీ ఉండదు కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అట్టడుగున ఉన్న పిల్లల్ని కూడా పైకి తేవటానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వాళ్లకు ఒక నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఈ కారణాల చేత భారతదేశంలో నిజంగా కూడా ఒక సామాజిక మార్పు జరగాలి అంటే ఈ సామాజిక మార్పుకు ఏకైక మార్గము ప్రభుత్వ విద్యా సంస్థలు తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకని ఈ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని మనందరం కూడా కోరుతా ఉన్నాం. ఆ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయటానికి మనకు సరళీకరణ యుగంలో ఒక పెద్ద దెబ్బ పడ్డది. అప్పటి వరకు ప్రైవేటు ట్రస్టులు నిధులు సమీకరించి స్కూళ్ళను పెట్టినాయి. పెద్ద మనుషులందరూ కలిసి ఊరు స్కూల్ను బాగు చేసే ప్రయత్నం చేసినారు. ప్రభుత్వంతో కొట్లాడి కొత్తగా స్కూళ్ళు తెచ్చుకున్నారు. ఈ ప్రయత్నాలన్నీ 80ల దాకా సాగినాయి. 80ల కల్లా ఎట్లాగైతే పిల్లల యొక్క ప్రవేశము పెరిగిందో, పిల్లల భాగస్వామ్యం, అట్టడుగు వర్గాల పిల్లల భాగస్వామ్యం విపరీతంగా పెరిగిపోయింది. మేము కూడా చదువుకుంటాం, మేము కూడా పైకి వస్తాం, మేము కూడా గౌరవంగా జీవించదలుచుకున్నాం అనే డిమాండ్తో వాళ్ళ భాగస్వామ్యం కూడా పెరుగుతున్న తరుణంలో సరళీకరణ అనేది మొత్తానికి విద్యను ప్రైవేట్ కప్పజెప్పి మా దగ్గర నిధులు లేవు, మేము చెప్పము చదువు, ఇది ప్రైవేట్ రంగం బాధ్యత అని చేతులు దులిపేసుకోవటం, అట్లా మెల్లమెల్లగా విద్యా వ్యవస్థ అనేది సమూలంగా అది పతనమైపోయింది.